కానీ దీని మీద ట్రాక్ టైప్ లో ఉంది కదా. ప్రీవియస్ లోనే బాడీస్ తీసుకెళ్ళడానికి బాడీ పడుతుంది. ఇది బాడీస్ టైంలో ఆత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది సూసైడ్ స్పాట్ ఇది. ఓహో. కొన్ని వేల మంది చనిపోయారు ఈ పైనుంచి దూకి, చాలా మంది చనిపోయారు. సో వాళ్ళని క్యారీ చేయడం కోసం అని చెప్పి ట్రోలీ వేసారు. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది మనకి డిసేబుల్ పీపుల్స్ వస్తారు కదా, వికలాంగులు, సో వారిని తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మళ్ళీ దీన్ని మార్చారు. వా ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది అప్పట్లోనే ట్రాక్ వేసినప్పుడు ఏంటంటే బాడీస్ని తీసుకెళ్ళడానికి గట్టా మోసుకుని వెళ్ళేవారు కాదన్నమాట. సో అప్పుడు ట్రోలీ పెట్టుకుని ట్రోలీలో చూసుకుంటూ వెళ్ళేవారు. తర్వాత దీన్ని ఇలా మార్చారు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తారు. ఇంకా డిసబుల్ అంగవైకల్యంగా వచ్చే వాళ్ళని కూడా నార్మల్ గా తీసుకొస్తున్నారు తప్ప ఇంక ఇది యూజ్ చేయట్లేదు. ఇంకా ఆడిపోయింది ఇంక ఇది. ఓహో, దీనికి ఇంత హిస్టరీ ఉందా? అత్రిపల్లి వాటర్ ఫాల్స్ లో ఒకప్పుడు సూసైడ్ స్పాట్, చాలా మంది చనిపోయారు. మనకి కొడైకెనాల్ లోని మంజుమల్ బాయ్స్ మూవీ చూసారా? కొడైకెనాల్ లో చూసారు కదా, అందులోనే వాడు అలా చచ్చిపోయాడు. అలాగా ఇక్కడ కూడా అప్పట్లో టన్నెల్స్ ఉండే అనమాట, బాటం కిందకంట. అలా పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది మనకి ట్రెక్ చేసుకుని కిందకి వెళ్తున్నాం మనం వ్యూ చూడడానికి. అసలు వే అది కాదు. మనం ఎక్కడైతే పై నుంచి అంటే ఆన్ ది వేలో రోడ్డు మీద వస్తుంటే వ్యూ చూసాం, గుర్తుందా? పై వ్యూ చూసాం. ఆ వ్యూ కొంచెం ఎదరికి వస్తే అక్కడ అసలైన వ్యూ కిందకి నడుచుకుంటూ వచ్చిందన్నమాట. అడవి మధ్యలో నుంచి. అంటే అడవి అంటే ఎంత అడవి చెప్పాలంటే, మల్లేటూరు ఫారెస్ట్ ప్లాంటేషన్ అంటారు దీని అంతా కూడా. ఇప్పుడు మనం ఏదైతే బస్ దిగామో అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే వాల్పరి రూట్, కోయంబత్తూర్ కి కనెక్ట్ రూట్ అది. అక్కడ మనం రోడ్డు పక్కన ఏనుగులు బైసన్స్ చూడొచ్చు. సో ఫ్లో కూడా బాగానే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఫ్లో లేదు, ఇప్పుడు ఫ్లో చాలా బాగుంది అట్లా. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్. వర్షాలు పడింది ఇప్పుడు, నిన్న రాత్రి కూడా వర్షం పడినట్టుంది. రాత్రి ఎప్పుడు పొద్దున 8 వరకు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. నేనైతే వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము ఎలారా బాబు అని చెప్పి ఇది అయిపోయింది. నేనైతే వర్షాలు పడినప్పుడే బాగుంటుంది. మీరు చూస్తే కనుక అక్కడ అత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది అస్సలు వ్యూ చూడాలంటే జూలైలో ఎవరు ప్లాన్ చేసుకున్నా, అంటే వర్షాలు పడితే కొంచెం చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడినప్పుడు మనకి ట్రావెలింగ్ ఎలా చిరాకుగా ఉంటుందో, రావడానికి తిరగడానికి ఎక్కడానికి జారుడుగా ఉంటుంది, కొంచెం చిరాకుగా ఉంటుంది. కాకపోతే అసలు వ్యూ అత్రిపల్లి వ్యూ చూడాలంటే జూలైలో ప్లాన్ చేసుకోండి. మైండ్ నిజంగా మైండ్ పోద్ది. ఇక్కడ వరకు వాటర్ చేస్తుంది, ఇక్కడ వరకు ఎవరిని అలౌ చేయరు. వాటర్ ఫిల్ అయిపోతుంది, రాళ్ళు మొత్తం ఇదంతా నిండిపోద్ది. అక్కడతో లాస్ట్ ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి. ఓకే, అది జస్ట్ 1 వీక్ ఉంటుంది ఫ్లో. తర్వాత గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోద్ది. తర్వాత యాక్చువల్ గా మనకి హట్ ఉంది కదా, హట్ వరకు వాటర్ వస్తుంది, మొత్తం నిండిపోద్ది. మీరు మన పేజ్ ఓపెన్ చేస్తే కేరళ మెమరీ ట్రావెల్స్, అందులో ఒక పింగ్ చేసి పెట్టాను ఒకటి వీడియో. క్రేజీ చైతన్య కుర్రోడు వచ్చాడు, మనోడు చూసాడు, మొత్తం ఫ్రెండ్స్ వచ్చారు. మొత్తం ఫ్లో ఉంటది, ఇలాగ 2 పాయల కింద కాదు, మొత్తం ఫ్లో ఉంటది. అది అసలు వ్యూ. ఊరుకో బ్రహ్మణ్, ఏ సీజన్ లో చూడొచ్చు ఎప్పుడో తెలుసా? బాహుబలి సినిమాలో. కామెడీ చేస్తున్నావా? అంటే ఏమంటారు, అవునా కదా? అక్కడ మనకి స్టోన్ కనిపిస్తుంది కదా, అక్కడే శివలింగం పెట్టిన స్పాట్ అదే యాక్చువల్ చెప్పాలంటే. అప్పుడు ఇంకా ఫ్లో, అప్పుడు ఇంకా ఫాస్ట్ గా వచ్చింది. యాక్చువల్ బాహుబలి మూవీ అనేది 2 స్పాట్స్ లో తీసారు, ఒకటి ఇక్కడ, ఇంకొకటి మహారాష్ట్రలో కూడా తీసారు. బట్ ఆ శివలింగం వ్యూ అనేది ఇక్కడ చెప్తున్నారు చాలా మంది. సో అంటే మనం క్లియర్ గా చూస్తే అందులో తమన్నా సాంగ్ ఉంటది కదా, అదేమో మహారాష్ట్రలో తీసారంట. ఆ శివలింగం తీసి పెట్టిన వ్యూ అయితే ఇక్కడ తీసారనమాట. మీరు ఆ మూవీలో చూస్తే హట్ ఉంటది, ఆ హట్ కూడా మనకి కింద ఉంటుంది, మన కిందకెళ్ళి చూపిస్తాను మీకు. అంటే ప్రభాస్ గారు ఆ శివుడు వేషంలో అదే ఆ క్యారెక్టర్ లోనే మధ్యలోంచి శివలింగం పట్టుకుని నడుచుకుని వచ్చి పెట్టింది అదనమాట. నయాగ్రా వాటర్ ఫాల్స్, సెకండ్స్ నయాగ్రా వాటర్ ఫాల్స్ ఇది. సో చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందు కూడా ఒకసారి చూద్దాము. చెర్పా నుంచి వాచిచల్ నుంచి వచ్చే ఫ్లో అంతా కూడా ఇట్లాగే వస్తుంది. ఇట్లా వచ్చి ఇక్కడ ఫ్లో అయిపోయి కింద మనకు వాటర్ ఫాల్స్ ఫ్లో అయిపోయాక ఇంకా అక్కడ నుంచి యథావిధిగా ఎవ్రీ ప్లేస్ లైక్ ఇక్కడ మీరు చూస్తే మనకి ఇరిగేషన్ అంటే లైక్ ఫార్మింగ్, మనకి పామ్ ఉంటుంది, పామ్ ట్రీస్, పామ్ ప్లాంటేషన్స్ కావచ్చు, లేకపోతే రబ్బర్. సో వాటికి వాటర్ అంతా కూడా సో ఫార్మింగ్ పర్పస్ కి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వెళ్తుంది అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కూడా ఈ వాటర్ నే యూజ్ చేసుకుంటారు. ఓకే, యా.